వారు ఒక వర్గం అయితే, అసలు ఎవరు లేరు అనుకునేవాళ్ళు మరొక వర్గం. అయితే రెండు రకాలుగా సాతాను మోసం చేసే అవకాశాలు ఉంది. నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అట్లా ఇట్లా అనుకున్నప్పుడు, వాళ్ళు ప్రతికూల పరిస్థితులు వాళ్ళ ద్వారా మనకు ఎదురైనప్పుడు ఎవరు లేరు అనే భావన కలుగుతుంది. కొన్నిసార్లు అలా చూసి ఇంకా అసలు నాకెవరు లేరు అనుకోవడం కూడా ఒక రకంగా మోసమే. అందుకని ఒక గొప్ప నిరీక్షణ కలుగునట్లుగా, అంటే దేవుని ప్రజలకు ఒక గొప్ప నిరీక్షణ కలుగునట్లుగా, మనుషులు అందరూ ఉన్నప్పుడు ఉన్నారని అనుకోవాల్సిన పని ఏమీ లేదు. అలా అని మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నాకెవరు లేరు అని దిగులు పడాల్సిన పని లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా నిత్యము నీతో పాటు ఉండే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిరంతరం నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఎవరైనా జీవము కలిగినటువంటి దేవుడు. ఆకాశమందు నాకు ఎవరున్నారు? కాబట్టి మనుషులు ఉన్నారని మనుషులు చూసుకొని పొంగిపోవాల్సిన పని లేదు. మనతో పాటు మనుషులు ఎవరు నిలబడట్లేదు అని కృంగిపోవాల్సిన పని లేదు. భౌతికమైనటువంటి మనుషులు లేదా బంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తులు మనతో ఉన్నా లేకపోయినా నిరంతరం నిలిచేవాడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన మనకు తోడై ఉంటాడన్న సంగతి మన గ్రహింపులో ఉంటే, నిజంగా ఆత్మహత్యలు లేదంటే నిరాశ, నిస్పృహలు, ఆ దొంగ ఊబిలోకి చిక్కుకునే పరిస్థితులు లేకుండా మన ఆత్మీయ జీవితం సజావుగా సాగటానికి తప్పకుండా దేవుడు కృప చూపుతాడు. నాకైతే ఒక